ఎప్పుడన్నా పెనుగొండలో ఇలాంటి ప్రోగ్రామ్ చేశారా? లేదు, ఇంతవరకు ఏ ఒక్క అవకాశం లేదు. ఇప్పుడు మీకు 90 days ట్రైనింగ్ ఇస్తారా? మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళలు విద్యావంతులు కావాలి, మహిళలు వ్యాపారంగా కూడా బాగుండాలి, మహిళలకు ఆస్తిలో కూడా వాటా కావాలి, వాటా ఇస్తానే వాళ్ళకు గౌరవం ఉంటుంది, వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుందని కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ కాలానికే యూనివర్సిటీలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఆ కాలంలోనే తన ఇంటి దగ్గర నుంచే మహిళలకు కూడా ఆస్తిలో వాటా పంచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితోనే మన విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు డాక్రా తెచ్చింది ఎవరమ్మా? డాక్రా తెచ్చింది ఎవరు? గతంలో గ్యాస్ బండలు ఇచ్చింది ఎవరు? మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్న ఆనాటికే స్వయం ఉపాధి పథకాలు ఇచ్చింది ఎవరు? అది మహిళలో ఉన్న శక్తిని గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తన ఇంటి నుంచి కూడా బోనమ్మ గారు అడుగు తీసి అడుగు బయట పెట్టేవారు కాదు. ఆమెనే భారతదేశంలోనే ధనవంతుల్లో 50 మందిలో ఒక మనిషిగా ఈ రోజు బోనమ్మ గారు ఉన్నారంటే ఆ రోజు వెనకొండి చంద్రబాబు నాయుడు గారు ఒక పరిశ్రమను ఆమె హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు నడుపు, నువ్వు ఖచ్చితంగా ఈ రోజు ఆ పని చేయగలవు అంటే ఒక పక్క ఎంతో వేలాది మందికి ఉపాధి చూపిస్తూ సంపద సృష్టించి మరి ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారి భార్య అన్న నందమూరి రామారావు గారి కుమార్తె. అంటే మహిళలు ఏమైనా మనం చేయగలం అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈ రోజు రాష్ట్రం గత ప్రభుత్వం మహిళలని గాలి కొదిలేశారు, బడిహీన వర్గాలు మైనార్టీలను గాలి కొదిలేసి దాచుకోవడమే జరిగింది. రాష్ట్రం అప్పుల్లో ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మహిళా పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. నన్ను రివ్యూకి పిలిచారు. ఏం సైతమ్మా మీ బీసీ వెల్ఫేర్ తరఫున ఏం చేయాలనుకుంటున్నావు అన్నారు. సరే ఇలా మనం స్వయం ఉపాధి పథకాలు పెట్టాలనుకుంటున్నాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకి ప్రతి ఇంటి నుంచి మీరు ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనుకున్నారు కదా సార్, దాన్ని పెడదామన్నారు. మరి మీ మహిళలకి ఏం చేస్తావు? ఆకాశంలో సగం, ఓటర్లు సగం. మరి మీ మహిళలు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలి సార్ చెప్పండి సార్. ఆల్రెడీ డాక్రా ఇచ్చాం, సిలిండర్లు దీపం 2 కింద సిలిండర్లు కూడా ఇచ్చాం, దగ్గరలో తల్లి వందనం ఇవ్వబోతున్నాం, అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం, ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం కదా సార్ అంటే అంతేకాదు ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలి, కుటుంబంకు అండగా ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ వారికి ఒక కుట్టు మిషన్ కూడా ఫ్రీగా అందజేయాలి సైతమ్మా అన్నారు. సరే సార్ నేనేమనుకున్నానంటే ఏదో 20,000 30,000 మందికి ఇవ్వమంటారు, రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా అనుకున్నాం. నేను ఒక 50,000 మందికి చేస్తాం సార్, ఈసారి లో బడ్జెట్ ఉందంటే ఎంత బడ్జెట్ అనేది పక్కన పెట్టు, వాళ్ళకి ఈ సంవత్సరమే 1 లక్ష పైగా నువ్వు ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేశారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈడీలతోనూ డిపార్ట్మెంట్ అందరితోనూ మాట్లాడి 1,02,000 మందికి మొన్నటి రోజు మహిళా దినోత్సవం రోజు మనము ఇది సార్ చేతుల మీదుగానే ప్రారంభించాం. అంటే నా మహిళా సోదరిమణులకు దయచేసి దీన్ని ఉపయోగపెట్టుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఏదో టైలరింగ్ వస్తుంది అదేంటి మిషన్ వస్తుందని చెప్తే నాకు వద్దు, ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. కాబట్టి మనం ఎలాగో ఎప్పుడూ పని ఉంటుంది కాబట్టి దయచేసి మీరు మంచి ట్రైనర్స్ ఉన్నారు, మరి మంచి కోచ్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ టైలరింగ్ సక్రమంగా తీసుకోండి. నేను తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటాం. తీసుకున్న వారికి 100% అటెండెన్స్ ఉన్న వారికే కుట్టు మిషన్ కూడా ఇస్తాం. 100% ఉన్న వారికి గవర్నమెంట్స్ లో కూడా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక 20 మందిని క్లస్టర్ లాగా చేసి
వాళ్లకు జాబ్ వర్క్ ఇచ్చి ఇక్కడ ఒక మోడల్ గా పెట్టాలనుకుంటున్నా. బీసీ వెల్ఫేర్ తరఫున మన పెనుగొండలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తయారు చేయాలనుకుంటున్నాం. ఒక 20 మందికి యూనిట్ గా చేసి వాళ్లకు జాబ్ వర్క్ ఇచ్చి మీరు అక్కడే వచ్చి కుట్టుకొని అక్కడే ఇవ్వచ్చు. లేదు మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోయి, అంటే మేము కలెక్ట్ చేసేది మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఆ సత్తా మీకు ఉంది, ఆ గౌరవం మీకు పెరుగుతుంది. చెప్తున్నాను చూడండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఖచ్చితంగా ఆ గౌరవం నిలబడుతుంది. ఇంకా పెనుగొండ విషయానికి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. నేను తెలియజేసేది ఒక్కటే, పెనుగొండలో చాలా ఇంకా రోడ్లు వేయాలి, డ్రైనేజీలు వేయాలి. మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మీరు సహకరించాల్సింది ఒకటే, ఉన్న డ్రైనేజీలో మీరు డ్రైనేజీలో పేపర్లు వేయద్దండి దయచేసి. ఇది అందరూ ముఖ్యంగా మన మహిళలకు సంబంధించిన విషయమే ఇది. మీరు హాస్పిటల్కి పోయి వేలు ఖర్చు పెట్టుకునేది కన్నా మన ఇంటి ముందు ఉన్న మనం క్లీన్గా పెట్టుకోవాలి. మన ఇంటి ముందు మీరు క్లీన్గా పెట్టుకుని ఆ చెత్త మీరు డస్ట్బిన్లో వేయండి. పొడి చెత్త, తడి చెత్త రెండు వేయండి. మేము డస్ట్బిన్ కూడా దగ్గరలో పంపిణీ చేస్తున్నాం. దయచేసి ఇదంతా మీరు పాటించాలి. పాటించకపోతే మన పెనుగొండను మనం క్లీన్గా, నేను ఒకటేనో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులు ఒక్కరే క్లీన్గా చూసుకుంటే కాదు, మీరందరూ సహకరించాలి. మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా పెనుగొండకి మంచి క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు కూడా తెప్పిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు వస్తుందంటే ₹1 కోటి నిధులు వస్తాయి. ఊరికే కాదు, అవార్డే కాదు, దాంతోపాటు మనకు ₹1 కోటి నిధులు కూడా వస్తాయి. అడిషనల్గా అవార్డు అంటే అదే, ₹1 కోటి నిధులు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని కూడా మీరు సహకరించాలి. మరి చాలా మందికి నిరుపేదలకు ఇండ్లు లేవు. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు లేరో వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఇంటికి కొంచెం సమయం ఇవ్వండి. అమృత్ 2 కింద ప్రతి ఇంటికి కొలాయి కూడా వేపిస్తాం. ఎన్నికల్లో మేము ఏమైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ప్రతి ఇంటికి ఒక కొలాయి కూడా వేపిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.